గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గురువారానికి అధిపతి గురువు. గురువారానికే లక్ష్మీవారం అని పేరు. ఎందుకంటే గురువారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. గురువారం రోజు చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని కోరుకునేవారు గురువారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించడంతో పాటు ఈ పువ్వును ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటంతో పాటు వాస్తు దోషాలు కూడా పోతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మరి గురువారం రోజు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ పువ్వు ఏమిటి? ఈ పువ్వుతో ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా సముద్రానికి సాగరము అనే పేరు ఎలా వచ్చిందో తెలిపే కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం ఒక అడవిలో ఒక తోడేలు నివసిస్తూ ఉండేది. అది దగ్గర ఉన్న గ్రామంలోనికి వెళ్ళి పిల్లల్ని ఎత్తుకొని వచ్చి తినేసేది. అలా ఒక అమ్మాయిని ఎత్తుకొని వచ్చింది. ఆ పాపను చూస్తే దానికి చంపబుద్ధి కాలేదు. ఆ అమ్మాయిను అల్లారు ముద్దుగా పెంచుకుంది. అడవిలోని తేనె పండ్లు తినిపించి పెంచి పెద్ద చేసింది. ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చాక ఒక యువకుడిని తెచ్చి అతనికి ఆ అమ్మాయిని కన్యాదానం చేసింది. ఆ కన్యాదాన ఫలం వల్ల ఆ తోడేలు సగర చక్రవర్తిగా పుట్టింది మరుజన్మలు. ఆ సగరుడు ఒకసారి కొలువు తీరి ఉండగా నారదుడు వచ్చి, నీవు పూర్వజన్మలో తోడేలివి, ఒక అమ్మాయిని చంపకుండా పెంచి కన్యాదానం చేశావు. ఆ పుణ్యఫలం వల్ల ఈ జన్మలో చక్రవర్తివై పుట్టావు అని చెప్తాడు. అప్పుడు సగరుడు ఒక కన్యను దానం చేసినందువలనే చక్రవర్తిగా పుడితే చాలామంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే ఇంకా ఎంత పుణ్యమో అని ఆలోచించి తనకు 60,000 మంది కన్యలు పుట్టాలని కోరుకుంటూ బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేస్తూ ఉన్నాడు. సగరుడు 60,000 కన్యలకు తండ్రి అయి వారందరికీ పెళ్ళిళ్ళు చేస్తే ఆ పుణ్యఫలం వల్ల అతనికి ఇంద్ర పదవి లభిస్తుందని, తన పదవికే మోసం వస్తుందని ఆలోచించి ఇంద్రుడు సరస్వతీదేవిని ప్రార్థించి సగరుడు బ్రహ్మదేవుణ్ణి వరం కోరుకోమన్నప్పుడు అతని నాలుకపై ఉన్న 60,000 పుత్రికలు అనే బదులు పుత్రులు అనేటట్టుగా చెయ్యమని కోరతాడు. సరస్వతీదేవి అలాగే చేసింది. సగరుడు తన పొరపాటు గుర్తించేసరికి ఆలస్యమైపోయింది. సగరుడికి 60,000 మంది పుత్రులు జన్మించారు. వారంతా పెరిగి పెద్దవారైన తర్వాత సగరుడు కన్యాదాన ఫలం దక్కకపోతే ఏమి, అశ్వమేధ యాగం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. సగరుడు అశ్వమేధ యాగం చేస్తే తన పదవికి మోసమొస్తుందని ఇంద్రుడు అశ్వమేధ యాగ సమయంలో ఆ అశ్వాన్ని దొంగిలించి పాతాళంలోని ఒక గుహలో దాస్తాడు. అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయనకు ఒక వరముంది. తన తపస్సు భగ్నం చేసిన వాళ్లను ఆయన కోపంతో చూస్తే ఎదుటివాళ్లు భస్మమైపోతారు. సగరుడు అశ్వాన్ని వెతికేందుకు తన తమ్ముళ్లను పంపిస్తాడు. వాళ్ళు భూమండలమంతా కూడా వెతికి అశ్వము ఎక్కడ ఉందో కనుక్కోలేక తిరిగి వచ్చేస్తారు. సగరుడు తన 60,000 మంది పుత్రులను పంపిస్తాడు. వారు ఆ అశ్వాన్ని వెతుకుతూ భూలోకంలో కనపడకపోయేసరికి పాతాళంలో ఉంటుందేమోనని వారు భూమిని తవ్వుతూ పోతారు. పెద్ద అఘాతం ఏర్పడుతుంది. త్రవ్వుతూ పోతూ ఆ గుహ వరకు చేరుకుంటారు. అక్కడ కపిలముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతనికి దగ్గరలోనే అశ్వము ఒక స్తంభానికి కట్టివేయబడి ఉంటుంది. అది చూసి వాళ్ళు కోపోద్రిక్తులై మునిని దూషిస్తూ, ఓ దొంగముని, మా యాగాశ్వమును దొంగిలించి ఇక్కడ దొంగ తపస్సు చేస్తున్నట్లు నటిస్తూ ఉన్నావా అని గట్టిగా అరుస్తారు. దీర్ఘ తపస్సులో ఉన్న కపిలుడు మాట్లాడడు. వారికి కోపం వచ్చి ఆయనను కొడతారు. అప్పుడు కపిలుడికి తపోభంగమై కళ్ళు తెరుస్తాడు. ఆ 16,000 మంది సగరు పుత్రులు భస్మమే బూడిదిగా మారిపోతారు. ఆ విషయము నారదుడి వల్ల తెలుసుకొని సగరుడు చాలా దుఃఖిస్తాడు. వాళ్లకు పుణ్యలోకాలు కలిగేజేయాలనుకుంటాడు. నారదుడు వచ్చి గంగను గూర్చి తపస్సు చేసి గంగను ఆ భస్మరాశి మీద పారేటట్లుగా చేస్తే వారికి పుణ్యలోకాలు కలుగుతాయని చెప్తాడు. సగరుడు 1000 ఏళ్ళు తపస్సు చేస్తూనే మరణిస్తాడు. ఆ తర్వాత తరం వారు కూడా ప్రయత్నించి విఫలమవుతారు.
సగరుడికి 3వ తరం వాడైన భగీరథుడు గంగను గూర్చి తపస్సు చేసి ఆమెను మెప్పిస్తాడు. ఆమె, నేను ఆకాశం నుండి కిందికి దూకితే నా వేగమునకు భూమి ఓర్వలేదు. నన్ను భరించే శక్తి పరమశివుడికి మాత్రమే ఉంది. ఆయనను ప్రసన్నం చేసుకొని రా అని చెప్తుంది. భగీరథుడు ఈశ్వరుని గూర్చి తపస్సు చేస్తాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై గంగను నేను భరిస్తాను అంటాడు. అప్పుడు గంగ ఆకాశం నుండి శివుని శిరస్సు మీదకు దూకుతుంది. అప్పుడు గంగను తన జటాజూటంలో బంధిస్తాడు. భగీరథుని కోరిక మేరకు శివుడు తన ఒక జట విప్పుతాడు. అందులో నుంచి గంగ ఒక పాయగా భగీరథుని వెంట వస్తూ ఉండగా జాహ్నవు అనే ఋషి ఆశ్రమం మీదుగా ప్రవహిస్తూ ఆశ్రమాన్ని ముంచివేస్తూ ఉంటే జాహ్ను ముని కోపంతో గంగను తన గొంతులో బంధిస్తాడు. భగీరథుడు జాహ్ను మునిని ప్రార్థించి గంగను విడిచిపెట్టమంటాడు. ఆయన తన చెవి నుండి గంగను వదులుతాడు. అందుకే గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది. గంగ భగీరథుడి వెంట వచ్చి ఆ భస్మరాశుల మీదుగా ప్రవహిస్తుంది. అప్పుడు సగరపుత్రులకు ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. భగీరథుడు కిందకు తెచ్చినాడు కాబట్టి గంగ భగీరథి అయ్యింది. సగరపుత్రులు తవ్విన అఘాతాన్ని పూడ్చడానికి ఇంద్రుడు పెద్ద వర్షం కురిపించి ఆ అఘాతాన్ని నీటితో నింపివేస్తాడు. అదే ఇప్పుడు మన సముద్రము. సగరపుత్రుల చేత త్రవ్వబడినది కాబట్టి సముద్రానికి సాగరము అనే పేరు వచ్చింది. ఇక వీడియోలోకి వస్తే, గురువారం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన లోటస్ ఫ్లవర్స్ను అంటే కమలం పువ్వులను ఇంటికి కొని తెచ్చుకోవాలి. కమలం పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం. ఈ విషయం అందరికీ తెలుసు. ఆర్థిక సమస్యలు, రుణ బాధలు, డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు గురువారం రోజు చక్కగా ఒక కమలం పువ్వును తెచ్చుకొని ఒక గాజు బౌల్లో కానీ లేదా వేరే ఏ బౌల్లో అయినా సరే నీటిని పోసి ఆ నీటిలో ఈ కమలం పువ్వుని వేసి ఇంట్లో నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో పెడితే ఆ సమస్యలు, రుణబాధలు, నెగిటివ్ ఎనర్జీ పోయి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇలా ప్రతి గురువారం చేస్తే తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. చాలా మంచిది. కాబట్టి ప్రతి గురువారం ఒక కమలం పువ్వును ఇంటికి తెచ్చుకొని బౌల్లో వేసి ఆ బౌల్ను నార్త్ ఈస్ట్లో అంటే ఈశాన్యంలో పెట్టండి. లక్ష్మీ అనుగ్రహంతో మీకు అంతా మంచే జరుగుతుంది. ఒకవేళ మీకు కమలం పువ్వు దొరక్కపోతే వేరే ఏదైనా పువ్వును తెచ్చుకొని నీటిలో వేసి ఈశాన్యంలో పెట్టండి. ప్లాస్టిక్ పువ్వులు కాదు, న్యాచురల్ పువ్వులు మాత్రమే ఈ పరిహారానికి కావాలి. ప్రతిరోజు ఈ పరిహారం చేస్తే మరీ మంచిది. ప్రతిరోజు కుదరని వారు కనీసం గురువారం రోజు లేదా శుక్రవారం రోజు అయినా సరే కమలం పువ్వు తెచ్చుకొని నీటిలో వేసి ఈశాన్యంలో పెట్టండి. చాలా మంచి ఫలితం ఉంటుంది. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి మీరు కూడా కమలం పువ్వుతో ఈ చిన్న పరిహారం చేసి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. సాయిబాబా దివ్యలీలలు అపురూపం, అమోఘం. ఆయన చెప్పే ప్రతి మాట ధర్మం వైపు మనల్ని నడిపిస్తుంది. గురువారాన్ని సాయిబాబాకు ఇష్టమైన రోజని పెద్దలు అంటూ ఉన్నారు. నిజానికి బాబాకి ఏ రోజైనా సరే ఇష్టమే. అయితే గురువారం రోజు ఇంట్లో సాయిబాబా ఫోటో ముందు లేదా విగ్రహం ఉంటే విగ్రహం ముందు ఇదొక్కటి పెడితే ఒక్కరోజులోనే బాబా అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారని పెద్దలు అంటూ ఉన్నారు. ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుబేరులు అంటే డబ్బు మాత్రమే కాదు, అన్ని సౌకర్యాలు మీకు అనుకూలంగా ఉంటాయని అర్థం. సాయిబాబా అనుగ్రహం పొందాలంటే అన్ని జీవరాశులను, అన్ని కులమతాలను ఒకే రకంగా చూసి ఆయన కలియుగానికే సోదర భావం నేర్పించారు. మరి అటువంటి బాబా అనుగ్రహం పొంది కుటుంబంతో డబ్బుకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలంటే గురువారం రోజు చక్కగా బాబాను పూజించండి. ముఖ్యంగా గురువారం రోజు బాబా ఫోటో ముందు పాలతో చేసిన కోవాను నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఆ కోవాను చిన్న పిల్లలకు పంచిపెడితే సాయిబాబా అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఎవరైతే ప్రతి గురువారం నాడు సాయిబాబాకు పూజ చేసి పాలకోవాను నివేదించి నమస్కారం చేసుకుంటారో వారికి ఈ కలియుగంలో వచ్చే బాధలు, సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ పాలకోవాను చిన్న పిల్లలకు పంచిపెట్టి మీరు కూడా ప్రసాదంగా స్వీకరించటం వలన బాబా అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అయితే బాబా అనుగ్రహం పొందాలంటే పూజ ఒక్కటే చేస్తే సరిపోదు. మనిషి ఆశకు హద్దు అనేది ఉండదు. మనిషి ఉన్నదానితో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి.
సంతృప్తి చెందుతూ ఉండాలి, ఇంకా కావాలనే కోరుకుంటూ ఉంటారు. కేవలం ఒక ఆకలి విషయంలో మాత్రం కావాల్సినంత మాత్రమే ఆహారం తీసుకుంటూ ఉంటారు. బాబాకు అన్నదానం అంటే ఎంతో ఇష్టం. మనం తెలియక చేసిన పాపాలను కడిగేసుకోవాలి అంటే గురువారం బాబా పూజతో పాటు అన్నదానం చేయాలి. ప్రతి గురువారం మనకు ఉన్న దాంట్లో ఒక్క పండో ఫలమో అన్నమో దానం చేయాలి. వీలు కుదిరితే రోజు కూడా చేయవచ్చు. గురువారం రోజు మీ చేతులతో మీరే రొట్టెలు లేదా చపాతీలు చేసి దగ్గరలో ఉన్న కుక్కలకు లేదా భిక్షాటన చేసే వారికి దానం చేస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి, అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఈ అన్నదానం ఎవరికైనా సరే చేసుకోవచ్చు, ఎందుకంటే సకల జీవరాశులకు ఆకలి బాధ అనేది ఒక్కటే. అందుకే కుక్కకు లేదా మూగజీవులకు లేదా గుడిలో భక్తులకు ఎవరికైనా సరే ఏదైనా తినే పదార్థం దానం చేస్తే 100 జన్మల పుణ్యం బాబా మీ కుటుంబంపై కురిపిస్తాడు. సాయిబాబా భక్త సులభుడు, పిలిస్తే పలికే దైవం. ఆయన అనుగ్రహం కోసం పెద్ద పెద్ద పూజలు చేయవలసిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా ఒక మనిషికి అన్నం పెడితే చాలు, ఆయన అనుగ్రహించేస్తాడు. కాబట్టి మీరు కూడా రేపు గురువారం రోజు బాబాకు పాలకోవా నైవేద్యం పెట్టి ఆ తర్వాత పిల్లలకు పంచిపెట్టి అలాగే కుదిరిన వారు అన్నదానం కూడా చేసి సాయిబాబా అనుగ్రహాన్ని పొంది ఎప్పుడూ ఆనందంగా జీవించండి. Thank you for watching our video. Please do subscribe and like the video.